సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. దగ్గర దగ్గర ఒక 9,000,000 అంటే దగ్గర దగ్గర 1,00,00,000 మంది ఇండియన్స్ ఇప్పుడు కరెంట్‌లీ యుద్ధం జరుగుతున్న మన గల్ఫ్ కంట్రీస్‌లో ఉన్నారు ఎన్ఆర్ఐస్‌గా. సో, అందులో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది అటు యూఏఈ నుంచి, సౌదీ అరేబియా నుంచి అటు అన్ని దేశాల్లో కూడా ఈ యుద్ధం జరుగుతున్న పరిస్థితుల్లో ఉన్న ఎఫెక్ట్ అయిన రీజియన్‌లో ఉన్నారనమాట. సో, ఇలాంటి వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమి చేయాలి? ఫైనాన్షియల్‌గా ఏం చేయాలి? ఎలా ఎదుర్కోవాలి అనేది ఈ విషయంలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఫస్ట్ థింగ్ వచ్చేసి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్‌గా ఏం చేయాలనే దానికన్నా ముందు మీ సేఫ్టీ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. సో, అది చూడండి. మీరు యుద్ధానికి ఎంత దగ్గరలో ఉన్నారు, దూరంలో ఉన్నారు. గవర్నమెంట్ నుంచి అడ్వైజరీస్ వెదర్ మీ లోకల్ గవర్నమెంటే కానియండి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళిచ్చే ఏవైతే నోటీసులు కానియండి, హెల్ప్ లైన్‌లను సంప్రదించి మీ ఉన్న ప్రాంతానికి ఎటువంటి ఇబ్బంది ఉందా లేదా చూసుకోండి. ఫస్ట్ హ్యూమన్ సేఫ్టీ ఇది చూసుకోండి. దీని తర్వాత ఏంటంటే హ్యూమన్ సేఫ్టీ ఎన్ష్యూర్ చేసి కొన్ని యుద్ధ ప్రదేశాల్లో ఇరాన్‌లో ఉంటే మీరు బయటకు రావడానికి ప్రభుత్వం కొన్ని ఫ్లైట్స్ అరేంజ్ చేసే అవకాశం ఉంది. యుద్ధంలో కొంచెం మధ్యలో ఏమైనా థెరపీ వస్తే. అట్లాగే వేరే కంట్రీలో కూడా మీకు భయం ఉంటే, మీ ఫ్యామిలీ భయం ఉంది, నేను ఇండియాకి వచ్చేద్దాం అనుకుంటున్నాను, కొన్ని రోజులు యుద్ధ పరిస్థితులు బెటర్ అయ్యేంత వరకు అనుకుంటే అడ్వర్సరీస్ చూడండి, గవర్నమెంట్ ఇచ్చే అడ్వైజెస్ చూడండి. దాన్ని బట్టి మన ఎంబసీస్, ఇండియన్ ఎంబసీ యాప్స్ చూడండి. మీ కమ్యూనిటీస్‌లో చూస్తూ ఉంటే తెలిసిపోతుంది. దట్ ఈస్ ద ఇమ్మీడియేట్ ఫిజికల్ సేఫ్టీ. దెన్ కమింగ్ టు ఫైనాన్షియల్ సేఫ్టీ విచ్ ఐఎమ్ ఎక్స్పర్ట్. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్ అనేది మేము ఎప్పుడు చెప్తా ఉంటాం. మనం ఇప్పుడు పనికొస్తుంది. ఇప్పుడు కొన్ని ప్లేసుల్లో ఇబ్బందులు ఎదురయ్యాయి, కొన్ని ఫ్యాక్టరీలు క్లోజ్ అయ్యాయి, వర్క్ ప్లేసెస్ క్లోజ్ అయ్యాయి, కన్‌స్ట్రక్షన్స్ ఆగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మీరు ముందే ఒక 5-6 నెలలు 6-12 నెలలకు సరిపడా ఖర్చులకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్స్ ఉంటే దాని వాల్యూ ఏందో ఇప్పుడు తెలుస్తుంది. ఎప్పటిదప్పుడు ఖర్చు పెట్టేసేసి రేపటి కోసం సేవింగ్స్ కానీ ప్రతిసారి అప్పు చేసే కన్నా కొంచెం అట్‌లీస్ట్ మన బ్యాంక్ అకౌంట్‌లో కొంచెం డబ్బులు పెట్టుకోవడం ఒక 2, 3 నెలలు, 4 నెలలు అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు తెలుస్తుంది. సో, లిక్విడ్ ఫండ్స్ వెదర్ ఎన్ఆర్ఈ అకౌంట్‌లో కానియండి మీ లోకల్ అకౌంట్‌లో కానీ డబ్బులు చాలా ఇంపార్టెంట్. సో, ఇవన్నీ తీసుకొని వెళ్ళి కూడా లోకల్ కరెన్సీ రిస్క్ లేకుండా మొత్తం కావాలంటే ఎన్ఆర్ఈ అకౌంట్‌లో పెట్టుకోండి. దెన్ ఎప్పుడు కూడా సరే మీ ఇవాక్యుయేషన్‌కి సరిపడా డాక్యుమెంటేషన్స్, ఇన్వెస్ట్‌మెంట్ డాక్యుమెంటేషన్స్, పాస్‌పోర్ట్‌లు అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. సో, ఇది ఇమ్మీడియేట్ సేఫ్టీ కోసం. దెన్ ఇంపార్టెంట్ ఏంటంటే షార్ట్ టర్మ్‌లో మీరు చేయాల్సిందేంటి, మీడియం టర్మ్‌లో, లాంగ్ టర్మ్‌లో చేయాల్సిందేంటి బ్యాంకింగ్ విషయంలో, డబ్బుల విషయంలో అంటే మీరు కొంచెం మనం చూస్తామేంటంటే ఇన్వెస్టర్స్ అందరూ కూడా అక్కడ ఎన్ఆర్ఐస్ అందరూ కూడా డబ్బులు రెమిటెన్సెస్ రూపంలో ఇండియాకి పంపిస్తూ ఉంటారు. అది కొద్దిమంది భయంతో పంపించొచ్చు, కొద్దిమంది ఆగిపోవచ్చు. అన్సర్టనిటీస్ అనేది చాలా ఉంటాయి. సో, ఇలాంటి టైంలో ఏందంటే మీకు కావాల్సిన అమౌంట్ ఇండియాకి వస్తే కావాల్సిన అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. లాంగర్ టర్మ్ కోసం మాత్రమే జాబ్ కట్ కానీ మీరు ఇవాక్యుయేషన్ అయినప్పుడు ఇండియాకి వచ్చాక ఇన్కమ్ లేకపోతే మాత్రం మీ రెమిటెన్సెస్ ఆగిపోతాయి. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే మీ ఎమర్జెన్సీ ఫండ్స్ అనేవి మిమ్మల్ని కాపాడతాయన్నమాట. అట్లాగే మీ డబ్బుల్ని ఎక్కడెక్కడ ఉన్నాయో రీపాట్రియేషన్ కోసం పార్క్ చేసి పెట్టుకోండి. అక్కడికి వెళ్ళాక అక్కడ లోకల్ అకౌంట్‌లో బదులు ఎన్ఆర్ఈలో పెట్టుకుంటే కావాలంటే రిటర్న్ తీసుకెళ్ళొచ్చు, లేదంటే అవసరం ఉంటే ఇండియాలో వాడుకోవచ్చు. సో, అదొక అడ్వాంటేజ్ ఎన్ఆర్ఈలో డబ్బులుంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ క్యాపిటల్‌ని ప్రొటెక్ట్ ఎలా చేయాలనేది చాలా ఇంపార్టెంట్. సో, మీరు అక్కడ ఏమైనా బాండ్స్ ఇన్వెస్ట్ చేశారనుకోండి, వాటిని చూసుకోండి, వాటిని రివ్యూ చేసుకోండి. మీరు అక్కడే ఉంటే ఇబ్బంది లేదు. సేమ్ అప్లైస్ టు హియర్ ఆల్సో. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అలా ఉంటే రికవర్ అయిపోతాయి. కొద్దిమంది ఏంటంటే గోల్డ్ వీటిల్లో ఎడ్జ్ చేస్తారు. వాళ్ళు అవి కీప్ కంటిన్యూయింగ్. మీ దగ్గర డబ్బులుండి అక్కడ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయగలుగుతారంటే చెయ్యండి కొన్ని రోజులకి, లిక్విడ్ ఫండ్ ఎక్కువగా ఉందంటే. సో, ఇండియాలో ఇన్వెస్ట్‌మెంట్స్ అక్కడ కూడా ఉన్నా సరే, చూసుకున్నా సరే మీరు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ అయితే స్టే ఇన్వెస్టెడ్. అనవసరంగా తొందరపడొద్దు. సపోజ్ మీ దగ్గర డబ్బులున్నాయి, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తానంటే డిఫెన్స్ స్టాక్స్ కానీ, అప్‌స్ట్రీమ్ ఆయిల్ కంపెనీస్ కానీ, గోల్డ్ మైనర్స్ కానీ ఇట్లాంటి వాటిల్లో సైమల్టేనియస్‌లీ హైబ్రిడ్ ఫండ్స్‌లో కూడా పెట్టుకొని కొన్ని రోజులు మీ క్యాపిటల్‌ని ప్రొటెక్ట్ చేయొచ్చు. ఎన్ఆర్ఐలు డబ్బులుంటే అక్కడ ఉంచుకునే బదులు ఇక్కడ పంపించుకొని ఇక్కడ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సేమ్ వే ఇప్పుడేంటంటే కొంచెం ట్యాక్స్ ఎఫిషియెంట్‌గా ఉంటే మాత్రం రెమిట్ చేసుకోండి డబ్బుల్ని. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఇక్కడ ప్రాపర్టీ కూడా తొందరపడి కొనొద్దు. కమిట్మెంట్ ఏవైనా మీరు ఆల్రెడీ ఇచ్చుంటే డబ్బులు ఇవ్వకపోతే ఆగండి. అక్కడ మీ జాబ్‌లు, మీ యుద్ధ పరిస్థితులు మంచిగా సెట్ అయ్యేంత వరకి మేజర్ ఎక్స్‌పెండిచర్ పెద్ద పెద్ద ఎక్స్‌పెండిచర్
డిసిషన్స్ కొంచెం స్లో డౌన్ చేయండి. ఎందుకంటే అవన్నీ మన మెంటల్ హెల్త్కి ఇంకా వర్సెన్ చేయొచ్చు. ఇక్కడ పెద్దగా ఒక 2,00,00,000 1,50,00,000 లోన్ తీసుకొని ఇల్లు కొనడం కన్నా కూడా కొన్ని రోజులు ఆగితే ఎన్ఆర్ఐస్ కూడా, ఎస్పెషల్లీ గల్ఫ్లో ఉన్న ఎన్ఆర్ఐస్, ఇట్స్ బెటర్. సైమల్టేనియస్లీ ఏంటంటే బేసిక్గా ఏవైతే పర్సనల్ ఫైనాన్స్ రూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు చాలా వర్తిస్తాయి. చాలా థియరీ అనిపించేటి ఇప్పుడు ప్రాక్టికల్గా యూజ్ అవుతాయన్నమాట. తొందరపడి డిసిషన్స్ తీసుకోవద్దు, తొందరపడి ప్యానిక్ సెల్లింగ్ అక్కడ కూడా చేయొద్దు. అక్కడ యాసెట్స్ ఉన్నా కానీ ఏమన్నా చేశారంటే ఇవన్నీ కూడా రికవర్ అవుతాయి. ఎస్పెషల్లీ దుబాయ్ లాంటి, దుహా లాంటి ప్లేసుల్లో చాలామంది సెకండ్ హౌస్, థర్డ్ హౌస్ ఇన్వెస్ట్మెంట్ లాగా కొన్నారు. అలాంటప్పుడు ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ బాంబులు అక్కడ పడడం వల్ల వాటి మీద కూడా మార్కెట్ మీద పర్సెప్షన్ అనేది ఇంపాక్ట్ అయింది. అలా అని చెప్పి తొందరపడి రేట్లు ఎక్కడ పడిపోతాయని చెప్పి ప్యానిక్గా ఎంత వస్తే అంత అమ్మడం లాంటి తొందరపడి చేయకండి. మార్కెట్స్ యూజువల్లీ రికవర్ ఫాస్ట్, అంత టైం పట్టదు. సో ఎందుకంటే లాస్ బుక్ చేశారంటే అది పర్మనెంట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ లాసెస్ ఆర్ నోషనల్. అంటే అంటిల్ అండ్ అన్లెస్ మనం బుక్ చేయకపోతే అది లాస్ కాదు, ఓన్లీ నోషనల్ వాల్యూ లాస్ అనమాట. సో అందుకోసం ఓపికగా వెయిట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఎన్ఆర్ఐస్ మచ్ మోర్ స్ట్రగుల్ అవుతుంది, అక్కడ ఉండాలా లేదా తెలియదు. ఇలాంటి టైంలో ఏంటంటే లిక్విడిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏ డబ్బులు ఏవేవి చేయగలుగుతారో లిక్విడిటీ రెడీ పెట్టుకోండి. ఇవాక్యుయేషన్ చేసినా సరే మీ ఎన్ఆర్ఈ అకౌంట్లో డబ్బులు లోడ్ చేసి పెట్టుకోండి. కావాలంటే ఇండియాకి వచ్చాక రూపీస్లో కన్వర్ట్ చేసుకొని అంటిల్ యూ గో బ్యాక్ మీ డబ్బుల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో మీకు యాజ్ ఎన్ఆర్ఐ మీకు ఎటువంటి ఫైనాన్షియల్గా క్వశ్చన్స్ ఉన్నా, ఈ టైంలో ఏం చేయాలన్నా ప్లీజ్ పోస్ట్ ఇట్ ఇన్ ద కామెంట్స్ ఆర్ రీచ్ అవుట్ టు అస్. వీ విల్ హెల్ప్ యూ అవుట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ అవుట్, డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.